ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ దినాన సాయంకాల వేళలో నీ ప్రియమైన పిల్లలమైన మమ్మల్ందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నా అపారమైన నీ ప్రేమను బట్టి, దయా జాలి కనికరాన్ని బట్టి సాగిలు పడుతున్నానయ్యా. మా దోషములన్నీ మీరు భరించకపోతే మేమెన్నడూ కూడా సజీవులముగా ఉండేవారం కాదు నాయనా. ఒకడు ధర్మశాస్త్రమును బట్టి అతడు నీతిమంతుడుగా తీర్చబడలేడు అని నాయనా నీ లేఖనం సెలవిస్తుంది. ఉచితముగా నీ ప్రియ కుమారుడు కార్చిన అమూల్యమైన రక్తమును బట్టి మమ్మలందరినీ కడిగి ప్రతిదినము పవిత్రపరుస్తూ నీ కొరకు బ్రతకనిచ్చి నీ కొరకు జీవించున్నట్లుగా కృప చూపుతూ వచ్చారు నాయన. ఇది నాన్న ఈ సాయంకాల వేళలో 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల్లో ఉన్న సంగతులు గత రాత్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు రాత్రి కూడా మీరు మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడండి అయ్యా. గ్రహించుకోవడానికి కృపనివ్వండి. సమయోచితమైన ఆలోచన, వివేచనాత్మ జ్ఞానమును, నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. బాయ్. ఇది కొంచెం పెట్టి మంచిది. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం బోధించబడుతున్నాము. ఈరోజు రాత్రి కూడా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల్లో ఉన్న దేవుని యొక్క సంపూర్ణమైన సంగతులన్నీ కూడా నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. చూడన్నా ఆ వాక్యాలు మనందరం కూడా చదువుకుందాం. కొందరు వీటిని మానుకొని చూడండి నాన్న, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 11 వరకు మనందరం కూడా చదువుకొని నేర్చుకుంటున్నాం. చదువునానా దయచేసి. చదివేటప్పుడు ఇక్కడ మనందరం కూడా జరుగుతున్నటువంటి విషయాలను గమనించుకోవాలి. ఇక్కడ 1వ అధ్యాయంలో దుర్బోధలు సంఘములో ఏలుబడి చేయకూడదు. దుర్బోధలు సంఘములో ఏలుబడి చేయకూడదని తగ్గించుకోవచ్చు. ఏలుబడి చేయకూడదని సరిపోదు. అలాగా ఏది దుర్బోధ అనేటువంటి సంగతులను గురించి మనందరం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో మనం ప్రతిదినము ధ్యానం చేసుకుంటూ నేర్చుకుంటున్నాము. ఈరోజు ఆ విషయాలను గురించి మనం నేర్చుకుంటున్నాం. గత కాలంలో మనం 1 నుంచి 5 వచనాల వరకు ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు నిన్నటి దినాన 6వ వచనం నుండి 11 వరకు మొదటి సెక్షన్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు 2వ సెక్షన్ చదువునానా. 6వ వచనం నుండి మళ్ళీ ఒకసారి చదవండి. కొందరు వీటిని మానుకొని, కొంతమంది ఉన్నారు మన వాళ్ళ గురించి జాగ్రత్త పడాలని వాక్యం చెప్తాను. కొందరు వీటిని మానుకుంటున్నారంట. వేటిని మానుకుంటున్నారు అనంటే మనకి 5వ వచనంలో ఉన్న సంగతులు మానుకుంటున్నారు. ఏంటి 5వ వచనంలో ఉన్న సంగతులు ఏంటి? ఉపదేశ సారమేదనగా, ఉపదేశం ద్వారా జరిగే కార్యాలు ఏం జరుగుతాయో చెప్తున్నాడు. అంటే ఒక సంఘములో సత్య సంబంధమైన సువార్త ప్రకటించబడినప్పుడు దానికి వచ్చేటువంటి ఫలాలు ఎలాగుంటాయో, దేనికి సంబంధించినటువంటి జీవితాలు సంఘములో బిడ్డల యొక్క జీవితాల్లో కనబడతాయో ఇక్కడ రాయబడింది. చదువునాను. ఉపదేశ సారమేదనగా, ఉపదేశం యొక్క సారం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఏదనగా పవిత్ర హృదయము నుండి, నెంబర్ 1 హృదయాన్ని పవిత్రపరుస్తుంది. మంచి మనస్సాక్షి నుండి, రెండవది మనకొక మనస్సాక్షి ఉంది, అది మంచిగా పనిచేస్తా ఉంటది. నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు. మూడవది నిష్కపటమైన విశ్వాసం. చూడండి, ఈ 3 గుణాలను బట్టి వచ్చేది ఏంటంటే ప్రేమ.
కంటిన్యూ కొందరు చేయండి. వీటిని మానుకొని చూడండి, ఈ మూడిటితో పాటు వచ్చేటువంటి ప్రేమను మానుకుంటున్నారంట. అంటే వీళ్ళు తెలిసే మానుకుంటున్నారు, తెలియక కాదండి. ఇక్కడ దుర్బోధని మనం ఎలా గుర్తుపట్టొచ్చు అంటే, వీళ్ళందరికీ తెలిసే మానుకుంటున్నారు. వేటిని మానుకుంటున్నారు? విశ్వాసం వలన వచ్చేటువంటిది, లేకపోతే మంచి మనస్సాక్షి నుండి వచ్చేది, పవిత్రమైన హృదయములో నుండి వచ్చేటువంటి వాటిని మానుకుంటున్నారట. ఇక్కడ అందరూ కాదు కానీ కొంతమంది మానుకుంటారు. ఈ మానుకునే వాళ్ళు ఎలాగుంటారో, దుర్బోధకులు ఎలాగుంటారో, ధర్మశాస్త్ర సంబంధమైన దుర్బోధకులు ఎలాగుంటారో అపోస్తలుడైన పౌలు మనకి చెప్పడాన్ని మనం చూస్తున్నాం. కంటిన్యూ చేయనా? 7వ వచనం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను. ఇప్పుడు చూడండి, వీళ్ళకంటే గ్రహింపు ఉండదంట. గ్రహింపు లేకపోయినప్పటికీ ధర్మశాస్త్రోపదేశకులై, ఇప్పుడు చూడండి, వీళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులై ఉండాలని కోరుకుంటూ ఉంటారంట. ఎందుకంటే వీళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులుగా ఉండాలని ఎందుకు కోరుకుంటారు అనంటే, వీళ్ళకి దేవుని యొక్క వాక్యం యొక్క గ్రహింపు లేదు. వాక్యం గ్రహింపు కలిగి మనం సరిగా సత్యవాక్యాన్ని అర్థం చేసుకోవడం కొరకు కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చాలా మంది పాపం తీసేయి అని ఉపవాసాలు ఉంటారు. ఏం పాపం చేశానో చెప్పు 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 అని అడిగేవాళ్ళు ఉంటారు. మరి ఏదేదో ఎత్తుక్కునేవాళ్ళు ఉంటారు. అసలు ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలీదు, సువార్త దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలీదు, ఏమీ తెలియదండి. వీళ్ళకి దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలియకపోయినా, దేవుని యొక్క లేఖనాలు తెలియకపోయినా, వీళ్ళు మాత్రం ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులై కోరుకుంటారంట. వీళ్ళకి అసలు గ్రహింపు ఉండదు. సువార్త అంటే ఏంటో గ్రహింపు ఉండదు, ధర్మశాస్త్రం అంటే ఏంటో గ్రహింపు ఉండదు. ఈ రెండు విషయాలు అర్థం కాకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. మన వాక్యాన్ని బట్టి చూస్తే మనం మోసగించబడి పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని అపోస్తలుడైన పౌలు అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో చెప్తాడు, సువార్త అంటే ఏంటో చెప్తాడు. అంటే మనిషికి ఇవాళ సేవకుడికైనా సంఘాలకైనా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్రం తెలియాలి, అట్ ది సేమ్ టైం సువార్త అంటే ఏంటో కూడా తెలియాలి. ఈ రోజుల్లో ఈ రెండిటి భావాలు అర్థం కాకుండా సేవ చేస్తే చాలా మంది జీవితాల్లో మనం నష్టాన్ని చూస్తామనే సంగతి మనం గమనించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు రాత్రి మనందరం మరికొంచెం లోతైన విషయాలు మనం దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాం. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించును గాక. ఆమేన్. గత రాత్రి నిన్నటి దినాన మనం ఏం నేర్చుకున్నామంటే, ధర్మశాస్త్రం 3 కార్యాలు చేస్తుంది. ఒకటి, ధర్మశాస్త్రం మేలైనది అని రాయబడింది. రెండవది, ధర్మశాస్త్రం మనలో ఉన్న పాపాలను గురించి ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తుంది, పట్టుకుంటుంది. మూడవది, మనం చూస్తే ధర్మశాస్త్రం ఏ మనిషిని కూడా నీతిమంతుడిగా చెయ్యలేదు. ఈ 3 కార్యాలను గురించి అపోస్తలుడైన పౌలు ఇక్కడ 7వ వచనం నుండి 11వ వచనం వరకు క్లారిటీగా మాట్లాడతాడు. నేను ఈ సెక్షన్లో 6 నుంచి 10 వరకు అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఏ కార్యాలు చేస్తుంది అనేటువంటి విషయాలు, ఎవరికిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయాల గురించి గత రాత్రి నేను కొన్ని విషయాలు చెప్పాను.
అంటే ఒక్క విషయమే చెప్పాను. ధర్మశాస్త్రం మేలైనది లేకపోతే మంచిది అనేటువంటి విషయం వరకు గత రాత్రి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం గురించి దేవుడు ఎందుకు ఇచ్చాడో మొత్తం 10 అంశాలు రాయటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మనం చూసుకుంటే 6వ వచనం నుండి, రే బాబు పిల్లలు, ఏం పిల్లలరా నాయన, ఒరేయ్ ఆటలాడమాకండ్రా, వాక్యం వినండి అమ్మా, పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టండి అమ్మా, ఆ గోల ఇక్కడ వినపడుతుంది వాక్యం చెప్పనీయకుండా. ప్రతిసారి వాక్యం చెప్పేటప్పుడు ఇది ఇబ్బందిగా ఉంది, కాస్త తల్లిదండ్రులు పట్టించుకోండి ప్లీజ్. దేవుని వాక్యం చాలా నిర్మలమైంది, అనేక మందితో మాట్లాడుతుంది. నానా ఇల్లు కొంచెం కిందకి వెళ్ళి ఆ పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టండి, వాళ్ళ తల్లిదండ్రుల్ని కాళ్ళు పట్టుకో, ఆ పిల్లల కాళ్ళు పట్టుకో నాన్న, వెళ్ళి పిల్లల కాళ్ళు తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకో, అయ్యా అయ్యా 1 గంట సేపు కాస్త ఆగండి అని బతిలాడయ్యా. భయం లేదు, పాడలేదు, ఎవరిని ఏమనే రోజులు కాదు. ఏమనంటే అసలు రోడ్ల మీద పడిపోతున్నారు అంతే. దేవుని వాక్యం వినపడుతుంది, భయం కూడా లేదు అసలు. రైట్, ఇక్కడ చూడండి, మనం ఒక ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయాలు మనం 10 అంశాలను మనం దేవుని యొక్క వాక్యంలో మనందరూ నేర్చుకోవాలి. ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు 6 నుంచి 11 వరకు ఒక్కొక్క వచనం వెనక ఉన్న ఉద్దేశాలను కూడా వివరించాలి. ఇప్పుడు గత లాస్ట్ సెక్షన్లో నిన్న ఈరోజు మనందరూ నేర్చుకునేది ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఇచ్చిన ధర్మశాస్త్రం ఏ ఏ కార్యాలు చేస్తుంది అని 10 అంశాలను గురించి మీకు ఓన్లీ ధర్మశాస్త్రం గురించి స్వార్థను గురించి చెప్పిన తర్వాత మనం వచనం వెంబడి వచనం ఈ 6వ వచనం నుండి 11 వచనాల వరకు కూడా మళ్ళీ ఇంకొక సెక్షన్, మళ్ళీ నాకు తెలిసి ఇంకో 2-3 సెక్షన్లు వచ్చేటట్టు ఉంది ఈ 6 నుంచి 11 వరకు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది కనుక మనం నేర్చుకోకపోతే మనం ఎక్కడ మోసగించబడి నష్టపోతున్నాం అనేది తెలుసుకోవటం చాలా కష్టం. మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఈ ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన కాకుండా ధర్మశాస్త్రం 78% ఉందండి. ఈ 78% అంతా కూడా ఓల్డ్ టెస్టిమెంట్ ధర్మశాస్త్రం ఉంది. కొత్త నిబంధన అంతా కూడా 22% ఉంది. మీరు గమనించండి, 22%. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధన అంతా యేసుక్రీస్తు గ్రహింపు కావాలంటే ఇప్పుడు 78%లో ఉన్నటువంటి పాత నిబంధన అంతా చదవాలి. ఇక్కడ మనం ఈరోజు నేర్చుకునేటువంటి విషయాల్లో ఏ విషయాలు ఉన్నాయంటే, ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు, అది ఏ ఏ కార్యాలు చేయడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. శ్రద్ధగా మనం విని నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినాన మనం చూసుకుంటూ వచ్చాం, ధర్మశాస్త్రం యథార్థమైందని, అది సత్యమైందని, అది పవిత్రమైందని, అది పరిశుద్ధమైందని, ఇంకా చాలా విషయాలు నమ్మదగిందని, మన ప్రాణములను తెప్పరిల్ల చేయునని, ఇలా చాలా విషయాలు ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా చూసాం. మరొక మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను, చదవండి నాన్న. రోమాపత్రిక 7వ అధ్యాయం 7వ వచనం 12వ వచనం కూడా చదవండి. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయనా, ధర్మశాస్త్రము పాపమైందా, అట్లు అనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఇప్పుడు చూడండి, పౌలు ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటో నాకు తెలుస్తుంది. ఒకవేళ ఆ ధర్మశాస్త్రమే గనక లేకపోతే నా జీవితంలో పాపం అంటే ఏంటో తెలీదు అంటున్నాడు. 12వ వచనం.
కాబట్టి ఆ, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే పరిశుద్ధమైనది అంటే ధర్మశాస్త్రం ఒక మనిషి జీవితంలో ఉన్న పాపాన్ని బట్టబయలు చేస్తా ఉంటది. అంతేకాకుండా ధర్మశాస్త్రం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రం ఎలా పరిశుద్ధమైంది అనంటే, నువ్వు ధర్మశాస్త్రం దగ్గరికి వెళితే తప్ప నీ మనిషి లోపల ఉండే పాప నియమం తెలీదు. ఒక మనిషిలో ఉన్నటువంటి పాప నియమాన్ని బట్టబయలు చేయగలిగింది సామర్థ్యం దేనికి ఉందంటే పరిశుద్ధమైన ధర్మశాస్త్రానికి ఉంది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం కనుక నువ్వు చదవలేదనుకో, నీ పాపం అంటే ఏంటో నీకు తెలియదు. ఏది దేవుని దృష్టికి పాపం, ఏది దేవుని దృష్టికి మరణం, చెడుతనం, మోసం అనేది తెలియాలంటే అది ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎంత బాగా చదివితే అంత బాగా దేవుడు మనకు అర్థమవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధమైనది అని చెప్పి మనం ధర్మశాస్త్రాన్ని గురించి చదువుతున్నాం. అలాగే నిర్గమకాండంలో కూడా 19వ అధ్యాయము 2వ వచనం లేకపోతే 20వ అధ్యాయం 7-8 వచనాలు కూడా చదవచ్చు. 19:2 చదువునాన పోని. వారు రెఫీదీము నుండి బయలుదేరి సినాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. ఆ అరణ్యంలో దిగారు. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడిసిరి. చూడండి, ఇశ్రాయేలీయులందరూ కూడా అక్కడే ఉన్నారు. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా మోషే దేవుని దగ్గరికి ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో యాకోబు యొక్క కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, మొట్టమొదట ఇశ్రాయేలీయులకు తెలపవలసింది ఏంటి అనంటే, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోపి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూసితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. ఇప్పుడు చూడండి, దేవునికి స్వకీయ సాంపాద్యం అవుతారట ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. చూడండి, మీరంతా ఎవరో తెలుసిన? నా దృష్టిలో మీరంతా పరిశుద్ధ జనాంగము. ఇంకా 20వ అధ్యాయంలో పరిశుద్ధ జనాంగము తర్వాత కంటిన్యూ చేయి. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ఉంటుంది. అక్కడేనా? లేకపోతే 27-8 వచనాలు చదువు. లేకపోతే నీ దేవుడైన యెహోవా నామమును. రైట్. ఇప్పుడు చూడండి, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను. కాదు నాన్న, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ఉంటుంది. 19లో కానీ 20లో కానీ ఉండాలి. నా ఆజ్ఞలు కట్టడలు మీరు అనుసరించినప్పుడు మీరు నాకేమవుతారు? పరిశుద్ధుడు. ఎందుకని? దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా పరిశుద్ధమైంది. ఇప్పుడు గమనించండి, ఇచ్చిన దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా పరిశుద్ధమైంది. ఆ ఆజ్ఞలు కట్టడలు అనుసరించే మనందరం కూడా దేవునికి ప్రజలమై ఆయనకు పరిశుద్ధ జనాంగముగా మనము నియమించబడ్డాం. ఇది రూట్ మ్యాప్. ఇప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం ఒకటి అది మంచిది అని చెప్పబడింది. రెండవది, ధర్మశాస్త్రం దేవుని గురించినటువంటి సంపూర్ణమైన సంగతులు మొత్తం చెప్తుంది. మూడవది,
మనలను గురించి అంటే ఆయన ప్రజలను గురించినటువంటి సంగతులు, అంటే మనం ఎంత ఘోర పాపులమో మన గురించి సంపూర్ణంగా చెప్పేది ధర్మశాస్త్రం. ఒకటి, ధర్మశాస్త్రం మంచిది లేకపోతే మేలైనది. రెండవది, ధర్మశాస్త్రం దేవుడు ఎవరో తెలియచేస్తుంది. మూడవది, మనము ఎలాంటి ఘోర పాపులమో మన గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు గమనించండి, ఇలాంటివి నేను 10 పాయింట్లు రాశాను. మనం మూడవది, మనలను గురించి కూడా కంప్లీట్ గా తెలియచేసేదే పరిశుద్ధ ధర్మశాస్త్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, రోమా పత్రికలోకి వెళ్ళినప్పుడు రోమా పత్రికలో ఒక మాటను చదవచ్చు. 3వ అధ్యాయం మనం గత కాలంలో 19 నుంచి చదివినట్టున్నాము. మళ్ళొకసారి 19 నుంచి కంటిన్యూ చేయనా? ప్రతి నోరు మూయబడినట్లును, ప్రతి నోరు మూయబడినట్లుగాను, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును. చూడండి, సర్వలోకము దేవుని యొక్క శిక్షకు పాత్రులు మగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. చూడండి, ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచున్నటువంటి విషయాలు ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఇప్పుడు చూడండి, ఆయన దృష్టికి నీతిమంతుడు అని తీర్చబడడం. మీరు గుర్తుపట్టారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవ్వరూ కూడా ఆయన దృష్టికి నీతిమంతులుగా తీర్చబడరు అనేటువంటి సత్యాన్ని మనందరూ కూడా గుర్తుపట్టాలి. గమనించారా? అంటే ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఒక మనిషిని నీతిమంతుడిగా తీర్చదు. కంటిన్యూ చేయనా? అక్కడే ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎటిదో తెలియబడుచున్నది. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం అంటే ఏం చూపిస్తుంది? ఒక మనిషిలో పాపాన్ని చూపిస్తుంది. ధర్మశాస్త్రం ఏం చూపిస్తుంది? ఒక మనిషికి మేలు చేయటం మంచిదిగా చూపిస్తుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? దేవుడంటే ఏంటో తెలియజేస్తుంది. గమనించారా? ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది. 4వది, ధర్మశాస్త్రం మనకు తెలియజేసేది ఏంటంటే మనలో ప్రతి పాపాన్ని గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రానికి అది ఏమేమి కార్యాలు చేయడం కొరకు దాన్ని దేవుడు నియమించాడో ఆ కార్యాల వరకు మాత్రమే అది చేయగలుగుతుంది. మనం నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నప్పుడు అబ్రహాముతో దేవుడు నిబంధన చేసెను. మనం ఎక్కడ చదివాము? గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకుంటూ వచ్చాం. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువునానా? అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడెనో, ఎవరికి ఆ వాగ్దానములు చేయబడ్డాయో ఆ సంతానము వచ్చే వరకు. చూడండి, వాగ్దానం చేయబడిన సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. అది దానికి తర్వాత ఇవ్వబడను. దేనికి తర్వాత ఇవ్వబడినో? వాగ్దానం చేసిన దాని తర్వాత ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? ఆ వాగ్దానం చేసినటువంటి అబ్రహాముకు, ఆ ఇస్సాకు, యాకోబునకు దేవుడు ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానం ప్రకారం భూమి మీద ఆయన సింహాసనం మీద పరిపాలన చేయడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు అబ్రహాము యొక్క సంతానంలో పుడతాడని, దావీదు యొక్క సంతానంలో పుడతాడని, వారి యొక్క సంతానము యొక్క వంశావళి కొరకు దేవుడు ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానం నెరవేరే వరకు మాత్రమే ధర్మశాస్త్రం పనిచేస్తుంది. ఈ విషయాలు చాలా మందికి గ్రహింపు కాక వాళ్ళు ఎలా పడితే అలాగా వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయం చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చదువునానా? కంటిన్యూ చేయి.
అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానమునకు విరోధమైనదా? ధర్మశాస్త్రం దేవుని వాగ్దానానికి విరోధమైందా? అట్లా రాదు. జీవింపజేయు శక్తి గల ధర్మశాస్త్రము, చూడండి, ధర్మశాస్త్రం ఎలాంటిదంటే జీవింపజేయు శక్తి కలిగింది. ఇయ్యబడి ఉన్న ఎడల, శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని, నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును గాని, యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. లేఖనము అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి లేఖనము అందరినీ కూడా పాపమునకు లోనైన వారినిగా ఎంచెను. విశ్వాస మార్గము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాస మార్గమును అవలంబించిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు మూలమైన ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నీతి బయలుపరచబడే వరకు ధర్మశాస్త్రం అనేది ఒక బాల శిక్షకుడుగా గలతీ 3:24 సంపూర్ణంగా చెప్పబడింది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎప్పటి వరకు పనిచేస్తుంది? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఎప్పటి వరకు పనిచేస్తుంది? వాగ్దానం చేయబడిన యేసుక్రీస్తు ఈ భూమండలం మీదకి వచ్చి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత విశ్వాసము వలనైనటువంటి విశ్వాసము ద్వారా ప్రతి మనిషిని దేవుడు నీతిమంతుడుగా మారుస్తున్నట్టుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనందరం గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం మనకేం చెప్తుంది? పాపం అంటే ఏంటో చెప్తుంది, దేవుడు అంటే ఏంటో చెప్తుంది. అలాగే ధర్మశాస్త్రం ఎంత పరిశుద్ధమైందో చెప్తుంది. అలాగే ధర్మశాస్త్రము ద్వారా మనము నీతిమంతులుగా ఎలా తీర్చబడతామో కూడా చక్కగా పరిశుద్ధ లేఖనాల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, 5వది గనుక మనం చూస్తే ధర్మశాస్త్రం మనలో నీతిమంతులుగా చేయలేదు. కారణం ఏంటి? ఎందుకు నీతిమంతులుగా చేయలేదు చెప్పండి? ఎందుకు మనలో నీతిమంతులుగా చేయలేకపోతుంది అంటే, ధర్మశాస్త్రాన్ని ఒక బాల శిక్షకుడుగా, ఒక గార్డినర్గా మాత్రమే దేవుడు నియమించాడు. అలాగే దేవుడిని గూర్చిన సంపూర్ణమైన సంగతులు తెలియపరచడానికి ధర్మశాస్త్రాన్ని నియమించాడు. అలాగే మన పాప స్థితి అంతా కూడా బట్టబయలు చేయడానికి ధర్మశాస్త్రాన్ని నియమించాడు. అలాగే వాగ్దానం చేయబడినది నెరవేర్చే వరకు ధర్మశాస్త్రం మనకు ఒక బాల శిక్షకుడు వలె మనకు తోడుగా ఉండి మనం ఎక్కడా తొలగిపోకుండా ప్రభు రాకడ వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చబడే వరకు దీన్ని మనకు కాపుదలగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే గలతీ పుస్తకంలో మరికొన్ని విషయాలు మనం చూడొచ్చు. చదవండి నాన్న, 2వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. గలతీ పుస్తకం 2వ అధ్యాయం 16వ వచనం చదువునానా. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. చూడండి, అన్యజనులలో చేరిన పాపులము కాదు, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తున్నాడు. మనుషుడు యేసుక్రీస్తు వలన విశ్వాసము ద్వారా మాత్రమే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడనని ఎరిగి. చూడండి, ధర్మశాస్త్రం ఏమంటదంటే క్రియలను గురించి మాట్లాడింది. ఇక్కడ దొంగలను పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దొంగలను ఎట్టు పట్టుకుంటారు చెప్పండి? ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఒక మనిషితో ఏమని మాట్లాడిందంటే, నువ్వు మంచి క్రియలు చేస్తే పరలోకం వెళ్తావు,
నువ్వు కట్టడలో ఆజ్ఞలన్నీ అనుసరిస్తే దేవుని రాజ్యానికి వెళ్తావు, నీ క్రియల మూలంగా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావని చెప్పుద్ది. ఇదే ధర్మశాస్త్రం. అర్థం కాదండి. ఎందుకని అర్థం కాదు చెప్పండి? నిజంగానే మనందరం నీతి క్రియలు చేయాలి కదండి, మనందరం వాక్యానుసారంగా నడవాలి కదండి అని అనుకుంటాం. కాదు, ఇక్కడ ఒక రహస్యం ఏంటో చెప్పనా? ఎప్పుడు కూడా ఏ మనిషి తన క్రియలను బట్టి నీతిమంతుడు కాలేడు. మరి ఎవరిని బట్టి నీతిమంతులు అవుతాడు? ఇప్పుడు చూడండి, ఒక పాపి కొరకు ప్రాణం పెట్టి తన పాపానికి వచ్చేటువంటి శిక్ష అంతటిని భరించి మనలను దేవుడే ఉచితంగా నీతిమంతుడిగా చేశాడు. ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను నీతిమంతుడిగా చేశాడు. ఇక్కడ రహస్య పోరాటం ఏంటో చెప్పనా? ధర్మశాస్త్ర సంబంధమైన దుర్బోధకులు ఏమని చెప్తా ఉంటారంటే, నువ్వు మంచి క్రియలు చేసి పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు, ఇప్పుడు నువ్వు దేవుని నమ్మావు, యేసు ప్రభు రక్షకుడని నమ్మావు, మంచిదే, నువ్వు రా, నేను నీతో మాట్లాడాలి, యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించావు, కానీ ఈ భక్తి నీకు సరిపోదని చెప్తాడు. మరి ఏ భక్తి కావాలంట? నువ్వేం చేయాలంటే వాక్యం చెప్పినట్టుగా, మరి ధర్మశాస్త్రం చెప్పినట్టుగా కొన్ని పండగలు చేయాలి. క్రిస్మస్లు చేయాలి, గుడ్ ఫ్రైడేలు చేయాలి, గుడారాల పండగలు చేయాలి, అలాగే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా నువ్వు చేయాలి. అలాంటి క్రియలు గనక నువ్వు చేస్తే అప్పుడు నువ్వు సంపూర్ణమై దేవుని రాజ్యానికి వెళ్తావు అని బోధిస్తూ ఉంటది ధర్మశాస్త్రం. ఇప్పుడు గమనించారా? ఇప్పుడు దుర్బోధ ఎట్టుంటది? దుర్బోధ ఒక మనిషిని ఎలా మాయ చేస్తుందంటే, నువ్వు మంచి క్రియలు చేస్తావు అందుకని నువ్వు పరలోకం వెళ్తావు అని బోధిస్తుంది. ఏ మనుషుడు కూడా తనలో ఉన్న మంచితనాన్ని బట్టి అతడు దేవుని రాజ్యానికి వారసుడవడు. యేసుక్రీస్తు ఆయన తన పిల్లలను నమ్మి విశ్వసించిన వారిని ఆయన తన పరిశుద్ధ రక్తములో ప్రతి మనిషిని కడిగి పరిశుద్ధపరచబడడం ద్వారా ఆయన ఉచితముగా మనలను నీతిమంతులుగా మార్చగలడు. ఈ రోజున నువ్వు నేను భక్తి చేయడాన్ని బట్టి మార్చబడలేము. ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, దేవుని మీద ఆధారపడలేకపోతున్నావు, పాపం విడిచిపెట్టలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలిసిన? నీ మంచి క్రియలను బట్టి నేను పాపాన్ని విడిచిపెట్టగలను, నేను మంచి క్రియలు చేయటం వల్ల నేను ధన్యుణ్ణి, నేను పరలోకం వెళ్తాను అనుకుంటే భ్రమ. చచ్చినోడు ఎప్పుడు కూడా మంచి క్రియలు చేయలేడు. మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఏ మనుషుడు తనకున్న మంచి క్రియలను బట్టి నీతిమంతుడిగా మార్చబడలేడు. మరి ఎలా నీతిమంతుడిగా మార్చబడతాడు అంటే, నీ కొరకు, నీ పాపముల కొరకు ఒక పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వాగ్దానము ద్వారా వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము, ధర్మశాస్త్రము వాగ్దాన సంబంధమైనటువంటి నీతి క్రియలను గురించి సాక్ష్యం ఇస్తా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనకు అర్థం కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనము విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మనలను కడిగి పవిత్రపరచబడడం ద్వారా మాత్రమే పరిశుద్ధులముగాను నీతిమంతులుగా మార్చబడగలము. అంతేగాని నేను గుడికి వెళ్ళడం వల్ల, నేను కానుకలు ఇవ్వడం వల్ల, నేను మేలు చేయటం వల్ల, నేను మందిరానికి 10 కోట్లు సహాయం చేయడం వలన, లేకపోతే పాస్టర్ గారికి పాస్టర్మ్మ గారికి నేను 10 కోట్ల ఆస్తి నేను రాసి ఇవ్వడం వలన, మందిరం కట్టుకోవడానికి నా స్థలం అంతా రాసి ఇవ్వడం వలన నేను నీతిమంతుడిని అవుతాను అనుకుంటే భ్రమ. మరి ఎప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావంటే దేవుడు నిన్ను కనికరించాలి. ఎందుకంటే ఒక మనిషిలో పాపాన్ని యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మాత్రమే మనము పోగొట్టుకోగలం. అంటే ఆయన యందు విశ్వాసం ఏం చేస్తుందంటే మనిషిని యేసుక్రీస్తు యొక్క రక్తం కడిగి పవిత్రపరుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏమండి నేను ఎవరిని ఏమంటలేదండి, ఇంట్లో కూర్చొని భక్తి చేసుకుంటున్నాను, నాకు పాస్టర్ అవసరం లేదు, సంఘం అవసరం లేదు, దైవజనుడు అక్కర్లేదు, నేను దర్జాగా ఇంట్లో కూర్చొని మంచి మారు మనసు పొంది మంచి భక్తి చేస్తున్నాను అంటే నీ అంట దొంగ ఎవడుండడు. ఇక్కడ నువ్వు చేసే మంచి క్రియలను బట్టి దేవుని రాజ్యానికి నేను వెళ్ళగలను అనేది భ్రమ. ఎందుకంటే భూమండలం మీద వాగ్దానం చేయబడిన యేసుక్రీస్తు వచ్చి ఆయన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి
ఆ ధర్మశాస్త్రం యొక్క పాప నియమాన్ని నుండి విడిపించి రక్షించిన తర్వాత ఆయన ఎలాగ మనల్ని నీతిమంతుడిగా చేస్తాడో చెప్పాడు. ఎలాగా? మనము ఉపదేశానుసారంగా పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు చెప్పినటువంటి ఉపదేశానుసారమైనటువంటి జీవితం ద్వారా, విశ్వాసము ద్వారా, పరిశుద్ధుల సహవాసం ద్వారా, రొట్టె విరుచుట ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారా, ఈ 4 రకాల అనుభవాల ద్వారా ప్రతి దినము ప్రతి పాపి నేను పాపిని అని ఏ రోజుకీడు ఆ రోజు యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి ఆయన నన్ను క్షమించి పరిశుద్ధుడిగా చేసినని ఎవడైతే నమ్ముతాడో, నమ్మిన విశ్వాసము కొలది నీ పాపములు క్షమించబడి కడగబడతాయి. అంటే ఇప్పుడు చూడండి, మనలో ఒక గర్వం ఉంది, అది పోట్లేదు. లేకపోతే మనలో చెడుతనం ఉంది, వ్యభిచారం ఉంది, పోట్ల. ఇది ఎలా పోద్దంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు నీలో ఉన్న వ్యభిచార మనసుని, నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్న చెడుతనాన్ని ఆయన తీసివేయాలి. అంటే ఒక వ్యక్తిని యేసుక్రీస్తు దర్శించినప్పుడు ఆయన ఒక పాప నియమం యొక్క అధికారం నుండి నీకు విడుదల ఇవ్వాలి. ఆయన విడుదల ఇస్తే విడుదల వస్తుంది. ఆయన నీకు ప్రార్థనాత్మనిస్తే ప్రార్థనాత్మ వస్తుంది. ఆయన నీకు వాక్యం యొక్క గ్రహింపు అర్థమయ్యే విధానం నీకు ఇస్తే అర్థమవుతుంది. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే నీకు ఏది రాదు. ఇప్పుడు చాలా మంది భక్తిని ఎలా చేస్తున్నారంటే, ఏమండి నేను మందిరానికి వెళ్ళాను, నేను వాక్యం విన్నాను, నేను నమ్మాను, నేను నమ్మి విశ్వాసం ద్వారా నేను మారు మనసు పొందాను, ఇదిగో నేను పాపాన్ని జయించగలిగాను అని చెప్పుకుంటున్నారు. అలాంటి వాళ్ళంతా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల కింద ఇంకా బానిసలుగా ఉన్నారు అని అర్థం. ఒక పాపాన్ని యేసుక్రీస్తు నీలోండి తీసివేస్తే అది ఎన్నడో మరలా తిరిగి నీ దగ్గరికి రాదు. యేసు ప్రభు రక్తాన్ని కడిగిన తర్వాత, రక్తము ద్వారా పాపాన్ని కడిగిన తర్వాత మరలా నీలో చెడుతనం కానీ, అబద్ధం కానీ, పాపం కానీ, ఈర్ష్య స్వభావాలు కానీ, చెడ్డ మాటలు కానీ, బూతులు కానీ, సరసోక్తులు కానీ, వ్యర్థమైన మాటలు కానీ, డబల్ మీనింగ్ మాటలు కానీ, ముసలమ్మ ముచ్చట్లు కానీ మరలా నీ జీవితంలోకి రావు. అంటే ఇంతవరకు యేసుక్రీస్తు నిన్ను కడగలా, నిన్ను పవిత్రులుగా చెయ్యలా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు శిలువ ద్వారా ఆయన పరిశుద్ధ రక్తమును కార్చడం ద్వారా నిన్ను విమోచించి రక్షించను అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు చదువుతారంటే చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31 చూడండి నాన్న. 31 మొదటి వాడే అనిరి యేసు సుంకరులను. మత్తయి సువార్త 21:31 అమ్మా. 31 చదవండి నాన్న. సుంకరులను యేసు ప్రభు స్వయంగా తన్నోటితో చెప్తున్నాడు ఏమని? సుంకరులను, వేశ్యలను కంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని. ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రులతో యేసు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీకంటే ముందల వ్యభిచారులు పరలోక రాజ్యంలో ఉంటారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను నమ్మిరి. ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తు కంటే ముందుగా వచ్చినటువంటి యోహాను ఏ ఉద్దేశంతో పంపబడ్డాడు అంటే, వంకర మార్గములు తిన్నగా చేయబడ్డం కొరకు పంపబడ్డాడు. ఇప్పుడు వాళ్ళ మాటలు విన్నటువంటి వాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. అక్కడ వ్యభిచారులు, మరి రకరకాల ప్రజలు కూడా ఈ వాక్యాన్ని విన్నారు. విన్నప్పుడు వ్యభిచారులు, సుంకరులు వీళ్ళంతా కూడా వాళ్ళు పశ్చాత్తాపడి, మేము పాపులమని పశ్చాత్తాపడి వాళ్ళ బ్రతుకు మార్చుకొని పరలోకానిలో అందరికంటే శాస్త్రులు, పరిసయ్యుల కంటే ముందుగా పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఎందుకు పరలోకంకి వెళ్ళా? వాళ్ళ ధీమా ఏంటంటే, మాకు ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు, మాకు దేవుని కట్టడ తెలుసు, మేము ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులై ఉన్నాము కనుక మాకు అన్నీ తెలుసు, కాబట్టి మేము పశ్చాత్తాపడవలసిన అవసరం లేదు,
మేము యేసుక్రీస్తు రక్తంలో కడగబడవలసిన అవసరం లేదు, యేసుక్రీస్తు మాత్రమే నీతిమంతుడిగా చేస్తాడు అనే మాట వీళ్ళు నమ్మటంలా. మరి వీళ్ళు దేన్ని నమ్ముతున్నారు? ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని నమ్ముతున్నారు. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ధర్మశాస్త్ర సంబంధమైన పండగలు, ఆచారాలు, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, గుడారాల పండగలు, ఈ చెత్త అంతా కూడా ఎక్కడా కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఒక మనిషిని నీతిమంతుడిగా చేయరు. ఇక ఆర్సెం వాళ్ళని చూస్తే వాళ్ళంత భ్రష్ట సంతానం ప్రపంచంలో దేనిలో కూడా ఉండరు. ఇప్పుడు చూడండి, ఉబూది బుధవారం అని చెప్పి, ఏంటయ్యా భస్మ బుధవారం, భస్మ బుధవారం అని చెప్పి 40 రోజులు మాలలేసి, ఇప్పుడు చూడండి యేసు ప్రభు 40 రోజులు ఎప్పుడున్నాడు చెప్పండి? సేవ చేయడానికి ముందర 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. వీళ్ళు చూడండి శిలువ శ్రమ అనుభవించడానికంట వీళ్ళు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఏమండి వీళ్ళు శిలువ శ్రమ అనుభవించడానికి 40 రోజులు ఉపవాసాలు ఎవడు పెట్టమన్నాడు? బైబిల్లో ఎక్కడన్నా యేసు ప్రభు కానీ 12 మంది అపోస్తులు కానీ నేర్పారండి ఈ పద్ధతిలో? భూమండలం మీద డైరెక్ట్ గా పాతాళానికి వెళ్ళే బ్యాచ్ ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా నేను చెప్పగలను, ఆర్సీఎంఓలు ఫస్ట్ బ్యాచ్ ఉంటారు. వీళ్ళు విగ్రహారాధన దేవునికి అసహ్యమైందైతే వీళ్ళు చేసే పనులు అంతా ఇంత కాదండి. డైరెక్ట్ గా ఒక విగ్రహాన్ని బొమ్మను పెట్టాడు. ఏమంటారంటే ఇదిగో సింబాలిక్ గా మీ మనసులను ఆ విగ్రహం తట్టు తెప్పండి. అసలు విగ్రహారాధన దేవునికి అసహ్యమైనదని చెప్పిన కూడా నమ్మేవాడు ఎవడు లేడు. మనుషుల చేత కల్పించబడిన పద్ధతులను అనుసరించి ఇప్పుడు చూడండి, భస్మ బుధవారం అనేది ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అది ధర్మశాస్త్ర సంబంధమైంది. ఆ ధర్మశాస్త్ర సంబంధమైంది ఎప్పటి వరకు? వాగ్దానం చేయబడిన యేసుక్రీస్తు వచ్చే వరకు మాత్రమే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలు జరుగుతాయి. గమనించారా? దాని తర్వాత ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలు ఎక్కడా కూడా నిన్ను మనిషిని నీతిమంతునిగా చెయ్యదు అనేటువంటి సంగతి మనం పరిశుద్ధ లేఖనంలో ఎన్నోసార్లు చూస్తున్నాం. ఎన్నిసార్లు చూసినా దేవుని యొక్క వాక్యం ఎన్నిసార్లు బోధించినా ఈ పనికి మాలిన మంద మొత్తం అనేక సంఘాలని నాశనం చేస్తా బతుకుతున్నారు. మళ్ళీ ఇప్పటికీ అలాంటి బ్రతుకులు బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నాడు. మీకు ధైర్యం ఉంటే వచ్చి వాక్యంలో ఏం చెప్తుందో కనుక్కోండి. మీకు సిగ్గు, శరం, సీము, నెత్తురు ఏమి ఉండదు. వారు సిగ్గు లేని వారై ఉండి అని రాయబడిందండి. మీకు లేఖనాలు తెలియపోతే చదువుకోండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంటది. వాళ్ళు సిగ్గు లేని వారై ఉండి నానా విధములైన అపవిత్రమైన కార్యములు చేయొచ్చు అని రాయబడింది. ఇప్పుడు నేనంటే ఎందుకు రోషం రావాలా? లేఖనాల్లో ఉన్నదే నేను అనేది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, గలతీ పత్రికలో మనం ఏం చదువుకుంటూ వచ్చామో చదువునానా? ఇక్కడ రోమా పత్రికలో మనం గలతీ పత్రిక 2:16 చదివాం కన్నానా? ఇప్పుడు చూడండి, రోమా పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం కూడా చదవండానా? రోమా పత్రిక కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారని ఎంచుచున్నాము. మనుషులు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? ఇప్పుడు చూడండి ఎంత చక్కటి మాటలు చూడండి. మళ్ళా చదువునానా? 28వ వచనం. కాగా విశ్వాసము వలననే మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నామని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? ఇప్పుడు అన్యజనులకు దేవుడు కాడా అంటే మనబోటి వాళ్ళందరూ అన్యజనులు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం. అది వాగ్దానం నెరవేర్చబడే వరకు మాత్రమే. అవును, అన్యజనులకును దేవుడే, అన్యజనులకును కూడా దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని. చూడండి, దేవుడు ఒక్కడే గనుక అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గమనించారండి, శాస్త్రులు పరిశీలు అంటే నాకు ధర్మశాస్త్రం తెలుసు అనే వాళ్ళకంటే మేము పాపులమని ఒప్పుకున్నటువంటి మరి వేశ్యలు, వ్యభిచారులు వీళ్ళంతా పరలోక రాజ్యంలో ఉన్నారని యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనకు అర్థం కావలసినటువంటి మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, 6వది మనం గనక ఇప్పుడు 5 విషయాలు చెప్పుకున్నాం. 5వ విషయం మనం ఏం చెప్పుకున్నామంటే ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడలేమని మనం చక్కగా చదువుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గలతీ 3:11 కూడా ఆ మాట రాయబడి ఉంటుంది. గలతీ 3:11, రోమాపత్రిక 3:20, రోమాపత్రిక 3:28 ఇవన్నీ కూడా గలతీ పత్రిక 2:16 ఇవన్నీ కూడా మనకు చెప్పబడ్డాయి. ఇంకా చాలా ఉన్నాయిలండి, నేనేదో కొన్ని మాత్రమే చెప్పడం జరిగింది. ఇప్పుడు 6వది మనం గనక చూస్తే ధర్మశాస్త్రము మనలను పాపమున నుండి మరణము నుండి విడిపించలేవు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఐదో అంశం కూడా ఇదే విధంగా ఉంటది. ఇప్పుడు మనకు అర్థం కావలసినటువంటి విషయాన్ని మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో దానిని యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది జరిగింది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయింది అంటే ధర్మశాస్త్రం ఒక మనిషి నీతిమంతుడిగా చేయజాలకపోయింది. ఇప్పుడు ఏది మనల్ని నీతిమంతుడిగా చేసింది అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం మూలముగా మనలను నీతిమంతులుగా చేసింది. ఇప్పుడు చూడండి, ఆ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రికలో 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు చూడండి, శిక్ష అనేది ఏది కూడా లేదు. ఎందుకని చెప్పండి. చదువునానా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నిలయము నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం ఏదైతే విడిపించలేకపోయిందో లేకపోతే ఏ మనిషినైతే నీతిమంతుడిగా చేయలేకపోయిందో ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసం నీతిమంతుడిగా చేసింది. ఎందుకని? ఇప్పుడు తేడా ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం ఏం పని చేస్తుందంటే ఒక మనిషికి పాపం ఉందరా బాబు నీలో అని చెప్పింది. ఇప్పుడు పాపం ఒక మనిషికి ఏమిస్తుంది? పాపం ఒక మనిషిని ఏం అడుగుతుందంటే మరణం అడుగుతుంది. ఇప్పుడు చూడండి, పాపము దాని నుండి వచ్చేటువంటి మరణం, ఈ రెండిటి నుండి పాప నియమముల నుండి మరణ నియమముల నుండి మనల్ని విడిపించింది ఎవరు? యేసుక్రీస్తునందు ఉంచినటువంటి విశ్వాసం. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేయాలి. ధర్మశాస్త్రం ఏమో పాపం అంటే ఏంటో చెప్పిద్ది, ఆ పాపం వల్ల వచ్చేటువంటి మరణం అంటే ఏంటో చెప్పుద్ది. ఈ రెండిటి నుండి విడిపించింది ఎవరు అంటే యేసుక్రీస్తు మనల్ని విడిపించాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో అది ఎవరు చేశారంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన ఆయన మనకు మరణము యొక్క పాపము యొక్క మరణ నియమాల నుంచి ఆయన మనలను విడిపించాడు. ఇప్పుడు ఏది మనకు విడుదల ఇవ్వలేకపోయింది? ధర్మశాస్త్రం విడుదల ఇవ్వలేకపోయింది. కానీ ధర్మశాస్త్రం ఎందుకు నియమించబడింది అనంటే ధర్మశాస్త్రం ఒక మనిషిలో పాపాన్ని తెలియజేయడానికి నియమించబడింది. దేవుని గురించినటువంటి సంపూర్ణమైన సంగతులను గురించి తెలియజేయడానికి నియమించబడింది అనేటువంటి సంగతులు మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 22, 23 వచనాలు చదవన్నానా. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి ఇప్పుడు మనమందరం కూడా పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున ఇప్పుడు దేవునికి మనం అందరం కూడా దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఇప్పుడు గమనించండి, పాపం వలన వచ్చు జీతం మరణం అయితే యేసుక్రీస్తు అయితే దేవుని యొక్క కృపావరం ఏం చేస్తుందంట? మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారానే ఒక మనిషికి నిత్య జీవం వస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం మనకేమని చెప్తుంది? కాదు, నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించడం మంచిదే, కానీ నువ్వు వచ్చి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా నువ్వు చెయ్యాలి. అర్థమైందా? చక్కటి బోధ ఏమని చెప్తుంది? ధర్మశాస్త్ర సంబంధమైన పండగలు చేయాలి, సద్బాతు చేయాలి. అర్థమైందండి? విభూతి భస్మ బుధవారం చేయాలి,
ఇప్పుడు చూడండి, ఆర్సీఎం వాళ్ళందరూ కూడా పక్కా ధర్మశాస్త్ర సంబంధమైన పండగలు మొత్తం చేస్తారు, మొత్తం ఏ టు జెడ్. ఒక్కడన్నా ఆర్సీఎం పాస్టర్ గారు కానీ, ఆర్సీఎం ఫాదర్ కానీ, ఆడ సంఘ విశ్వాసులు కానీ ఒక్కడన్నా వచ్చి వాక్యం అడగడం. ఎంత డైరెక్ట్ గా గద్దిస్తున్నా కూడా ఒక్కడు కూడా రాడు. ఎందుకు? వాడు ధర్మశాస్త్ర సంబంధమైన ముసుగేసుకొని కూర్చుంటాడు వాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్లనే కాదు, నేను ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పండుగలు ఆచారాలు కూడా అన్ని పాత నిబంధనలు కూడా అనుసరించితేనే మాత్రమే నాకు సంపూర్ణమైన రక్షణ, మారు మనసు, పరలోక రాజ్యం వస్తుందని చెప్తారు. ఇదే నెంబర్ 1 దుర్బోధ. ఇప్పుడు చూడండి, రేపొద్దున గుడ్ ఫ్రైడే, ఈస్టర్లు చేసే సంఘాలు కొప్పులండి. పులిసిని పిండి కొంచెమైనా ముద్దంతా పాడు చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, భస్మ బుధవారం చేసేవాళ్ళు, 40 రోజులు లెంట్ డేస్లు అనుసరించేవాళ్ళు, ఏంటి ఈ 40 రోజులు మాలేసుకునే చెత్త బ్యాచ్, వీళ్ళు మొత్తం ఎక్కడుంటారు తెలిసిన? డైరెక్ట్ గా లూసిఫర్ దగ్గరుండి పాతాళాన్ని తీసుకెళ్లే బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా. చాలా మంది ఏమంటున్నారు తెలిసిన? నాకేదో మెంటల్ వచ్చింది, వీడు దుర్బోధకుడు. నేనంటే దుర్బోధకుడు అంట. ఏమండి, ఆ రోజుల్లోనే పౌలు ఉన్న దినాల్లోనే ఇలాంటి దిక్కుమాలని అన్ని కూడా ఆ రోజుల్లోనే సంఘాల్లో దుర్బోధలు బయలుదేరినాయి. వాటన్నిటిని కూడా ఖండించాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇక్కడే రోమాపత్రికలోనే 3-4 వచనాలు కూడా చదువున్నాను. 8వ అధ్యాయం 3-4 వచనాలు కూడా కంటిన్యూ చేయి. శరీరమును అనుసరింపక, ఇప్పుడు చూడండి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు, ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి, ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము. ఇప్పుడు చూసారా, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని, పాప పరిహారము నిమిత్తము, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని, ఇప్పుడు చూడండి, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి, ఏ ఆకారంతో పంపి? ఇప్పుడు ధర్మశాస్త్రం కాదండి. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాప శరీరం, మన పాప శరీరం. ఇప్పుడు పాప శరీరానికి దేవుడు ఎక్కడ శిక్ష విధించాడు? ఆయన రక్తమాంసాల్లో పాప శరీరానికి శిక్ష విధించాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే మందిరానికి వచ్చి రక్షించబడి మారు మనసు పొందేటప్పుడు నీ పాప నియమం యొక్క శరీరం చంపబడాలి. ఇప్పుడు ఏ శరీరం అయితే చంపబడి మృతమై దేవుని చిత్తాన్ని నెరవేర్చే శరీరాన్ని పొందుకుంటారో వాళ్ళు మాత్రమే దేవుని యొక్క రక్షణను, ఆయనిచ్చే మారు మనసు, పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం కలిగిన వారై బ్రతుకుతారు. మీరు కావాలంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 36 నుంచి 45 వరకు చదువుకోండి, 47 వరకు చదువుకోండి. నాకు సమయం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మరొక విషయాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు చదువునానా 7వ అధ్యాయం, రోమాపత్రిక 7వ అధ్యాయము మొదటి నుంచి చదవనానా, మొదటి నుంచి 7వ వచనం వరకు మనం చదువుకోవచ్చు. మనుషుడు బ్రతికినంత కాలమే, ఇప్పుడు చూడండి, మనుషుడు బ్రతికి ఉన్నంత కాలమే ధర్మశాస్త్ర మతని మీద, ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఈ విషయం చాలా క్లియర్ గా అర్థం కావాలి మనకి. ఇక్కడ యేసుక్రీస్తు రోమా సంఘానికి పౌలు రాస్తూ ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్ తో, ఒక చక్కటి వ్యూ ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధిని గురించి ఇక్కడ చూపిస్తున్నాడు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చదువునానా. మనుషుడు బ్రతికినంత కాలమే, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ఇప్పుడు చూడండి, ఒక మనిషి బతుకున్నాడు అనుకోండి, అతని మీద ధర్మశాస్త్రం ప్రభుత్వం చేస్తుంది. ఎందుకని? అతని పాపం ఏది చేసినా వెంటనే ధర్మశాస్త్రం పట్టుకుంటుంది, చూపిస్తుంది, దిద్దుబాటు చేస్తుంది. ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి రోమా సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని? భర్త గల స్త్రీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఒక ఫ్యామిలీని చూపిస్తున్నాడు మాదిరిగా.
భర్త గల స్త్రీ భర్త కలిగినటువంటి స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే భర్త బ్రతికి ఉన్నంత కాలం వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు గాని ఆ, భర్త చనిపోయిన ఎడల ఇప్పుడు భర్త కనుక చనిపోయాడు అనుకోండి, భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఇప్పుడు చూడండి, భర్త విషయమైనటువంటి ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. ఆమె విడుదల పొందింది. కాబట్టి ఆ, భర్త బ్రతికి ఉండగా భర్త కనుక బ్రతికున్నాడు అనుకోండి, ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల ఆ, వ్యభిచారి ఎనబడును గాని అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆ, ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను ఆ, వ్యభిచారిని కాకపోవును. కావున ఆ, నా సహోదరులారా, నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలింపనట్లు ఆ, ఫలించునట్లు ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేయుటకై ఇప్పుడు చూడండి, మృతులలో నుండి లేపబడిన ఇప్పుడు లేపబడిన క్రీస్తు అను వేరొకని ఇప్పుడు చేరుటకై వేరొకడు అంటే ఎవరు? ధర్మశాస్త్రానికి అగైనెస్ట్ గా యేసు క్రీస్తుని వాగ్దానం చేయబడిన యేసు క్రీస్తు మన మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం ఉన్నంత వరకే దానికి బద్ధత. ధర్మశాస్త్రం అంటే ఏంటి? భర్త బతుకున్నంత వరకే భార్య లోబడాలి. భార్య ఎవరు? మనము, సంఘము. భర్త ఎవరు? ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రము కాకుండా వేరొకని చేరుట వలన, అంటే వేరొకరు ఎవరు? వాగ్దానం చేయబడిన యేసు క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం చచ్చిపోయింది, అంటే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు భార్య ఏం చేయాలి? భార్య వేరొకని చేరాలి. అంటే ఎవరిని? నీతిమంతుడైన యేసుక్రీస్తును చేరాలి. కంటిన్యూ చేయను అక్కడ. మీరును ఆయన శరీరము ద్వారా వీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా, దానికి సంబంధించిన విషయంలో మనందరం కూడా మృతులైపోయాం, చనిపోయాం. ఏలయనగా ఎందుకు చనిపోయాం? దాని నిబంధనను నెరవేర్చేటువంటి యేసుక్రీస్తు మన మధ్యలో ప్రత్యక్షపరచబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన యేసుక్రీస్తు మన మధ్యలోకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడ రోమా 8:3-4 వచనాలు చదువునానా మళ్ళీ? శరీరమును అనుసరింపక శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాపము పరిహరించబడు నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని. ఇప్పుడు చూడండి, పాపం పరిహరించడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారా? ఇప్పుడు మనందరి శిక్ష ఆయన కుమారుని పాప శరీరాకారంతో పంపి మనందరి మీద ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన పాప నియమాలన్నిటికీ శిక్ష విధించాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆయన చేసి ముగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు చదవాలనుకుంటే మీరు చదవండి నాన్న. మత్తయి సువార్త కూడా చదవచ్చు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 17వ వచనంలో నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చితిని అంటాడు. ఆ ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను నేను కొట్టివేయ వచ్చితినని మీరు తలంచుకుడి గాని నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాడు. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినో దానిని యేసుక్రీస్తు చేసి నెరవేర్చి ముగించాడు. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయింది? నీతిమంతుడిగా చేయలేకపోయింది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం బలహీనమైందా? కాదు. దేవుడిచ్చిన మాట, వాక్కు ఏదైనా కూడా శక్తి కలిగిందే. మనం ఇందాక చదివాం కదా, 7:4 మళ్ళీ ఒకసారి చదువునానా? రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లుగా మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై. మృతులలో నుండి లేపాడంట.
చేరిన వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్ర విషయంలో మనందరం మృతులైపోయాం. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం చేశాడు? ధర్మశాస్త్ర సంబంధమైన ఆ పాపం వల్ల వచ్చినటువంటి మరణం యొక్క 2 నియమాల నుంచి నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు విడుదలిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఈ విషయాలు ఊరికే మనం సరదాగా వింటే అర్థమయ్యేవి కావండి. అక్కడ టెక్స్ట్ని చాలా జాగ్రత్తగా మనం చదువుకుంటూ వెళితే తప్ప అర్థం కాదు. మీకు కొంచెం అర్థం కావడానికి నేను కొంచెం మళ్ళా వెనక్కి వెళ్తాను. చూడండి, రోమాపత్రిక 3:21 చదువునానా? రోమాపత్రిక 3:21 నుంచి 31 వరకు చదవచ్చు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా, ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రానికి వేరుగా ఒక నీతి బయలుదేరిందంట. ఒక నీతిని దేవుడు బయలుపరిచాడు. దేని ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అంటే ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? నీతిమంతునిగా చేయలేకపోయింది. కంటిన్యూ చేయనా? దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇప్పుడు దేనికి సాక్ష్యం ఇచ్చారు? ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తారు. ఎందుకు సాక్ష్యం ఇస్తున్నారు అంటే, ధర్మశాస్త్రానికి వేరుగా వేరొక నీతిని దేవుడు స్థాపించాడు. ఆ నీతి ఎవరు అంటే యేసుక్రీస్తు. దాని గురించి సాక్ష్యం ఇచ్చారంట. అంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరి పాపం నుండి విమోచన కలుగుతుందని ప్రవక్తలు, ధర్మశాస్త్రం కూడా సాక్ష్యం ఇచ్చింది. కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు అర్థం అవుతుందో నాకు తెలియదు. మరి మైండ్ చాలా షార్ప్గా ఉంటే తప్ప అర్థం కాదు ఇది. ఇప్పుడు చూడండి, అంటే ధర్మశాస్త్రం కానీ ధర్మశాస్త్ర సంబంధమైన ప్రవక్తలు కానీ రాశారు. ఇప్పుడు బైబిల్ 5 కాండాలు ఉన్నాయి. 5 కాండాల గురించి అంతమంది ప్రవక్తలు దాని వివరణ మరెక్కువగా ఇవ్వటం వలన బైబిల్ మొత్తం 66 పుస్తకాల గ్రంథం అయిపోయింది. అర్థమైందండి? ఇప్పుడు ప్రవక్తలు కానీ ధర్మశాస్త్రం కానీ ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తుందంటే, నీతిమంతుడు ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతిని గురించి సాక్ష్యం ఇస్తుందంట. అంటే యేసు ప్రభు గురించి, ఆయన నీతి ద్వారా మనకు ఒక రక్షణ, విడుదల, మారు మనసు ఇచ్చినటువంటి సంగతుల గురించి సాక్ష్యం ఇస్తుందంట ధర్మశాస్త్రం. వీళ్ళేమో ధర్మశాస్త్రం కూడా నువ్వు అనుసరించే తప్ప పరలోక రాజ్యం లేదని సువార్త ప్రకటించిన దాని నుండి మనలను విడిపించి మోసం చేసి ధర్మశాస్త్రం వైపు మనలను మళ్లించాలని చూస్తుంది. ఇప్పుడు మీరు గమనించారని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చో. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం ఏ కార్యాలు చేస్తుంది? ధర్మశాస్త్రానికి విరోధంగా రూపించబడిన దేవుని నీతిని గూర్చి సాక్ష్యం ఇస్తుంది. ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు సువార్త అంటే ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపి కొరకు ప్రాణం పెట్టి అతని పాప నియమం నుండి, మరణం యొక్క నియమం నుండి విడిపించి మన శాపమంతా ఆయన భరించి మనకు విడుదలిచ్చి మనలో నీతిమంతునిగా చేసెను అనేది సువార్త. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులు ఏమని చెప్తారు? వాళ్ళు ఏమంటారంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్మేవు మంచిదే, అది మాత్రమే సరిపోదు, నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన పాఠాలు కూడా నువ్వు నేర్చుకొని ధర్మశాస్త్ర సంబంధమైన పండుగలు, ఆచారాలు కూడా నువ్వు చేస్తే తప్ప నువ్వు సంపూర్ణుడు అయి దేవుని రాజ్యానికి వెళ్ళాలని బోధిస్తాడు. అంటే
సువార్త ద్వారా నీతిమంతుడిగా మార్చబడిన వ్యక్తిని ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులు బోధించు వాటి నిశ్చయమైనట్టుగా రూఢిగా వారు గ్రహింపకపోయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా నువ్వు నమ్మి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా నువ్వు చేసినప్పుడే పరలోకానికి నువ్వు సిద్ధపడతావు అని చెప్తారు. ఇది ధర్మశాస్త్ర బోధకులకును సువార్త బోధకులకి తేడా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం రోమాపత్రికలకు వచ్చాయమ్మా. రోమాపత్రికలకు వచ్చి 7వ అధ్యాయము 4వ వచనం నుంచి కంటిన్యూ చేయమ్మా. కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఇప్పుడు చూడండి, ఆయన శరీరం ద్వారా ఇప్పుడు మనందరం ఏమయ్యాము? ధర్మశాస్త్ర సంబంధమైన విషయంలో మృతులయ్యాం. అంటే ఆయన ఏం చేశాడు? ధర్మశాస్త్రం ఏ పాప నియమం చూపించిందో ఆ పాప నియమానికి వెల చెల్లించాడు యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఆయన వెల చెల్లించాడో ఆయన శరీరంలో జరిగించిన ఆ కార్యముల ద్వారా, శిలువ కార్యముల ద్వారా ఇప్పుడు మనందరిని ఏం చేశాడు? నీతిమంతుడిగా చేశాడు. కంటిన్యూ చేయనా? ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉన్నప్పుడు మరణార్థమైన మరణార్థమైనటువంటి ఫలములు ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన పాపేచ్ఛలు ఇవన్నీ కూడా మన అవయవాలలో ఉన్నాయి. అంటే పాపం అంటే ఏంటో తెలియచెప్పే ధర్మశాస్త్రం మన అవయవాలలో ఉన్నాయి. ఇప్పుడు ఆ అవయవాలలో ఉన్నటువంటి పాప నియమం నుండి, దానికి వచ్చేటువంటి మరణం నుండి యేసుక్రీస్తు అనేటువంటి నీతిమంతుని ద్వారా మనకు విడుదలిచ్చాడు. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై, ఇప్పుడు చూడండి మనందరం కూడా దాని విషయంలో చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రం నుండి మనందరం కూడా విడుదల పొందాం గనుక మనము అక్షరానుసారమైన, ఇప్పుడు చూడండి ధర్మశాస్త్రం ఏంటిది? అక్షరానుసారమైంది. ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి. ఇప్పుడు చూడండి, ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి ఎక్కడుంది? కొత్త నిబంధనలో ఉంది. ఇప్పుడు కొత్త నిబంధన గురించినటువంటి సంపూర్ణమైన ప్రకటన ఎవరికి చెప్పబడింది? అపోస్తులకు చెప్పబడింది. ఇప్పుడు అపోస్తులు సంఘాలకి ఏ సువార్త ప్రకటించారో అదే సువార్త కొత్త నిబంధనలో ప్రతి సంఘం ప్రకటించబడాలి. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు కొత్త నిబంధనలో పాత నిబంధన యొక్క పండగలు ఆచారాలు కూడా మనం నెరవేర్చాలి. అంటే అపోస్తులు కొత్త నిబంధనలో ఏవైతే చెప్పలేదో వాటన్నిటిని చెప్పి బోధించేవాడే ధర్మశాస్త్ర సంబంధమైన బోధకుడు. అర్థం కాదండి. అపోస్తులు ఎక్కడైనా యేసు ప్రభు పుట్టాడని క్రిస్మస్ పండగలు చేశారండి, పుట్టినరోజు చేశారండి? యేసు ప్రభు ఏ డేట్లో పుట్టాడు అపోస్తులు ఎవరు అని చెప్పారా? ఇప్పుడున్న పాస్టర్లకు తెలుసండి, అపోస్తులకు తెలియదు. కానీ ఇప్పుడున్న పాస్టర్లకు తెలుసు. లైట్లు, స్టార్లు, బెడ్ బల్బులు. మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలో చచ్చిన వారిగా లేరు. నేటికి ధర్మశాస్త్ర సంబంధమైన దుర్బోధకుల చేతిలో ఒక ధర్మశాస్త్ర సంబంధమైన బానిసలుగా వాళ్ళ కింద ఏలుబడి చేస్తూ నడిపించబడుతున్న దౌర్భాగ్యపు బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఎవడు చెప్తాడండి? బుద్ధి ఎవడు చెప్తాడు? ఇప్పుడు ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతో మంది వింటారు, కానీ ఎవడు మనసుకు పట్టనట్టుగా బతుకుతారు. ఈ వాక్యాలు మాకు కాదు అన్నట్టుగా బతుకుతారు. మీకు భయము, భక్తి, అసలు ఎక్కడికి వెళ్తాం, చస్తే అక్కడ ఏమీ లేవండి. బరితెగించున్నారు అంతే. చెప్పబడుతున్న వాక్యం సత్యమా కాదా అని ఆలోచించేవాడు ఒక్కడు లేడు. బసం బుధవారాలు ఏంటి, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లో చెత్తమోక ఎక్కడ నేర్చుకున్నారు నాన్న మీరు? ఇప్పుడు కొత్త నిబంధనలో అపోస్తుల ద్వారా ప్రకటించబడినటువంటి సువార్త ఇప్పుడు చూడండి, అది ధర్మశాస్త్ర సంబంధమైన వాటి మరణము నుండి విడిపించేది అంట. మీరు ఇంకా చదివితే రోమాపత్రిక 3:31 కూడా చదవండి నాన్న.
విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. చదువునానా? విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? ఇప్పుడు చూడండి, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్ర నిరర్ధకం చేస్తున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ధర్మశాస్త్రాన్ని కూడా మనం స్థిరపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, రోమా పత్రికలో మన ఇశ్రాయేలు మధ్యలో జరిగినటువంటి మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. రోమా పత్రిక 10వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలంతా కూడా దేవుని యందు ఆసక్తి కలిగిన వాళ్ళే. ధర్మశాస్త్రం అంటే ఇశ్రాయేలు ప్రజలు అనుసరించిన పద్ధతులు ఇంతవరకు ప్రపంచంలో ఎవడూ అనుసరించలేరు. అంత నియమనిష్టలతో ధర్మశాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా అనుసరించే వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, 12 గోత్రాలు. చదువున్నాను. వారు దేవుని యందు ఆసక్తి గలవారని, వాళ్ళు దేవుని యందు ఆసక్తి కలిగిన వాళ్ళని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. మంచిదే, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇప్పుడు చూడండి, వాళ్ళ ఆసక్తి దేన్ని అనుసరించింది కాదు, జ్ఞానానుసారమైంది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏం ఎరగరంటే దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. ఇవాళ సేవలు మొత్తం ఇదేనండి. ఇవాళ ప్రపంచంలో జరిగే సేవలు మొత్తం ఇయే. వాళ్ళు దేవుని నీతిని ఎరగరు. ఇప్పుడు ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతిని గురించి ప్రవక్తలు, ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుంది. అంటే ఇప్పుడు బోధించే బోధకులకి ఏం తెలియదంటే, కంప్లీట్ గా ధర్మశాస్త్రం తెలీదు, కంప్లీట్ గా సువార్త తెలీదు. సువార్త అంటే ఏంటి? దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపి కొరకు ప్రాణం పెట్టి అతనిని నీతిమంతుడిగా చేసినటువంటి సంగతి సువార్త బోధిస్తుంది. ఇప్పుడు పూర్తిగా సువార్త బోధించట్లేదు, పూర్తిగా ధర్మశాస్త్రం బోధించట్లేదు. ఇప్పుడు చూసావా, అటు ఇటు కాకుండా ఈ రోజున ప్రపంచంలో ఉన్న సంఘాలు మొత్తం 99.9% ఏం బోధిస్తున్నారంటే పూర్తిగా ధర్మశాస్త్రం బోధించట్లా, పూర్తిగా సువార్త బోధించట్లా. మరి ఏం బోధిస్తున్నారు చెప్పండి? ఏం బోధిస్తున్నారు? అటు ఇటు కాకుండా నుల్లువెచ్చగా అటు సగం ధర్మశాస్త్రం చేయాలి, సగం యేసు ప్రభుని కూడా నమ్మాలి, సగం దేవుడు మేలు చేస్తాడు, సగం మన నీతి క్రియల ద్వారా కూడా మనం నీతిమంతులు అవుతామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అర్థమైందా? స్వనీతి. ఇప్పుడు దేవుని ఎరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకొని సేవ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒక సేవ చేయడానికి ఒక మందిరాన్ని కట్టాలంటే పారంభోగు స్థలాలు, లేకపోతే మన బలంతోనో మన తెలివితేటలతోనో మన డబ్బుతోనో మందిరాలు కట్టుకుంటే అక్కడ దేవుని సేవ జరగదు. మీరు తెలుసుకోండి, మనకున్న తెలివితేటలను ఉపయోగించి, మనకున్న బలాన్ని, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ని, మన కలిగిన వాటిని ఉపయోగించి మందిరాలు కట్టి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడడం అనేది అసంభవమైనటువంటి విషయం. మనమే దేవునికి మందిరం. నువ్వు చెట్టు కింద సేవకుడు కూర్చుంటే సంఘం అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని దేవుని వాక్యం వినాలి. దైవజనుడు, నీతిమంతుడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని వాక్యం విని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. మన ఇళ్ళు, విశ్వాసుల ఇళ్ళు చాలా ఉన్నాయి, వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవాలి సంఘాలని తీసుకెళ్ళి. అయ్యా మా ఇంట్లో మీరు రండి, నీతిమంతులు అడుగు పెట్టండి, మా ఇంట్లో ఈ పరిచర్య చేయండి. అందుకనే ఆదిమ అపోస్తులు వాళ్ళు సొంత బిల్డింగ్లు, సొంత ఆస్తులు కొని మందిరాలు గట్లా. వాళ్ళు విశ్వాసుల ఇళ్లలో సువార్త కోటాలు పెట్టి, మందిరాలు పెట్టి అక్కడ సేవ చేసి అనేక ఆత్మల్ని పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచారు. అందుకని ఈ రోజుల్లో స్థలాలు కొని, ఎందుకంటే దైవజనులకి స్థలాలు కొనటానికి డబ్బులు ఉండవు. స్థలాలు, ఆస్తులు, బిల్డింగులు, సొంతగా ఆస్తులు, బిల్డింగులు కొనుక్కొని బిల్డింగులు కట్టి ఆస్తులు కొని నేటికి మాకు ఇవ్వబడిన మందిరాలు మేము కూడా కట్టాం. మేము కట్టిన మందిరాలు, స్థలాలు ఎవరి పేరు మీద మేము రాయించుకోవాలా,
ఎవరిచ్చారో వాళ్ళ పేరు మీద ఉన్నాయి మందిరాలు. వాళ్ళ స్థలాల్లో మేము మందిరాలు కట్టాం. ఇటు కంబరపాలెం కానీ, నందిగాం కానీ, ఇటు మదిరి కానీ, చుట్టుపక్కల మా పిల్లలు సేవ చేసే మందిరాల్లో ఎక్కడా కూడా మేము మా పేర్ల మీద ఆస్తుల్ని రాయించుకొని మేము మందిరాలు కట్టలా. అర్థమైందండి? ఎందుకో తెలిసిన, దేవుని ఆలయాన్ని కట్టగలిగిన సామర్థ్యం పరిశుద్ధ జీవితానికి మాత్రమే ఉంది. ప్రతి మనుషుడు కళంకం లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా, సంఘం అంటే ఎవరో అర్థం కూడా కాదండి ఈ రోజుల్లో. ఎవరికి అర్థం కావట్లా. సంఘం అంటే ఏంటో తెలిసిన, మచ్చ లేనోడు సంఘం, కళంకం లేనోడు సంఘం, వాక్యం చేత ఉదక స్నానం చేయమన్నోడు సంఘం. వాడు అలాగా సంఘానికి ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలు కలిగినోడు ఎక్కడుంటే అక్కడే సంఘం. ఈ రోజున మన బలాన్ని, మన తెలివితేటల్ని, మన ఐశ్వర్యాల్ని, మన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి సేవ చేయకూడదని అపోస్తలుడైన పౌలు సంఘాలకు రాశాడు. లేఖనాలు చదివేవాడు లేడు, అర్థం చేసుకునేవాడు లేడు. పోనీ దైవజనులు ఎవరైనా చెబితే వినరు. ఆడికి అసూయ, మేమంటే అసూయ, మేమంటే ఆడికి పడదు, వాడు దుర్మార్గుడు, దుష్టుడు అని తీర్పు తీరుస్తున్నారు. లేఖనాల్లో ఉన్న సంగతి చెప్తేనే మమ్మల్ని తిడతారు మీరు. మీకులాగా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని తిరుగుతుంటే అప్పుడు సమ్మగుంటది. దేవుని వాక్యానికి భయపడడం నేర్చుకోండి. దేవుని వాక్యాన్ని నమ్మినోడు చెట్టు కింద ఉండి వాక్యం చెప్పినా పోయి వినండి. అర్థమైందా? ఊరికే లేనిపోయిన గొడవలు, తగాదలు, మనస్పర్ధలతో బతికి సేవ చేయమాక. ఆ సేవ దేవుణ్ణి ఎదుర్కోవడానికైతే పనికిరాదు నాకు తెలిసినంత వరకు. మీకేమైనా డౌట్లు ఉంటే రండి, కూర్చొని వాక్యం టు వాక్యం మాట్లాడుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, నేను చివరిగా 2 మాటలు నేను చూపించి ముగిస్తాను. చూడండి, 10వ అధ్యాయంలోనే 4వ వచనం చదువునానా? 4 చదివేగా. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై. చూడండి, విశ్వసించు ప్రతివానికి నీతి కలగడానికి క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమీపమై ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు శాపమై సమాప్తి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ముగించి సమాప్తి చేసింది యేసుక్రీస్తు యొక్క జీవితం అండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు చెప్పండి. ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేసి ముగించాడు. ఇక ముగించిన తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైన పనులతో నీకు ఇక సంబంధం లేదు. ఇక నీకు అమావాస్య అయినా, పండగైనా, ఏదైనా సరే యేసుక్రీస్తే. నీకు జ్ఞానమైన, తెలివైన, వివేకమైన, విశ్వాసమైన, నమ్మకమైన, పాప విమోచనైనా నీకు మొత్తం యేసుక్రీస్తు ద్వారానే నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన నీ నీతి క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడు కాలేవు. నువ్వు భక్తి చేయటం వల్ల నీతిమంతుడు కాలేవు. మందిరానికి వెళ్ళడం వల్ల నీతిమంతుడు కాలేవు. నీటి బాప్తిసం తీసుకోవడం వల్ల నీతిమంతుడు కాలేవు. నువ్వు నీతిమంతుడు ఎప్పుడవుతావంటే యేసుక్రీస్తు నీలో ఉన్న పాపాన్ని ఆయనే తీసేయాలి. ధర్మశాస్త్రం ఏ పాపం ఆరోపిస్తుందో ఆ పాపం యొక్క నియమం నుండి నిన్ను దేవుడు విడిపించాలి. యేసుక్రీస్తు నీకు విడుదల ఇవ్వాలి. ధర్మశాస్త్రం ఏ పాపాలను నిమిత్తం మనల్ని నేరారోపణ చేసి, దోషారోపణ చేసి రుజువు చేస్తుందో వాటన్నిటి నుండి విడిపించేది, సమాప్తంగా నెరవేర్చి ముగించేది కేవలం యేసుక్రీస్తు మాత్రమే. నమ్మేవాడు ఎవడు లేడు. ఇంకా మీకు అర్థం కావాలంటే మీరు అక్కడే రోమపత్రిక 9:30 కూడా చదువునా? 30 కూడా చదవండి. అట్లయితే మనము ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులను. ఇప్పుడు చూడండి, నీతిని వెంటాడని అన్యజనులను నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇప్పుడు చూడండి, అన్యజనులంట విశ్వాస సంబంధమైన నీతిని పొందారంట. అన్యజనులు అంటే ఎవరు? మనబొట్టాళ్ళం. ఇశ్రాయేలులు కాని వాళ్ళందరూ కూడా అన్యజనులు. 12 గోత్రాల వాళ్ళు కాని వాళ్ళందరూ కూడా అన్యజనులు. అన్యజనులు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారట. కంటిన్యూ చేయనా? అయితే ఇశ్రాయేలీలు నీతి కారణమైన నియమమును వెంటాడినను. నీతి కారణమైన నియమాన్ని యేసుక్రీస్తును వెంటాడినను. ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? ఎందుకని అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా నైనట్లు దానిని వెంటాడిరి. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏమని వెంటాడారంటే విశ్వాసం ద్వారా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం కాదండి.
ఇశ్రాయేలీయులు దేన్ని వెంబడించారు? మేము మాలో ఉన్న నీతి క్రియలు మేము చేస్తే మేము నీతిమంతులు అవుతామని నమ్మారు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలు కూడా చేయటం వల్ల మేము దేవుని యొద్దకు చేరతాం, మేము పరలోకి చేరతాం అని నమ్మారంట. కానీ అన్ని జనులమైన మనం విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులు అయ్యాం. ఇప్పుడు అర్థమైందండి. ఈ రోజున భూమండలం మీద జరుగుతున్నటువంటి పెద్ద భయానకరమైనటువంటి సేవ ఏంటో తెలిసిన? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియల ద్వారా మనమందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్తామని చెప్పే బోధ. అంటే ఏంటి? ఇప్పుడు నేను మంచి క్రియలు చేస్తే పరలోకం వెళ్తాను, ఇదే ధర్మశాస్త్ర సంబంధమైన బోధ. నేను ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పండుగల ఆచారాలు అనుసరిస్తాను, ఇదే ధర్మశాస్త్ర సంబంధమైన బోధ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం కింద ఉన్నారా? అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త కింద ఉన్నారా? అన్యజనులందరూ కూడా సువార్త ద్వారా విశ్వాసం ఉంచడం వలన వాళ్ళు పాపము నుండి, శాపము నుండి రక్షించబడి, వ్యభిచారులు మరి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి పాపాలు ఒప్పుకొని పరలోకం వెళ్ళారు. ధర్మశాస్త్రం మాకు తెలుసు అన్న శాస్త్రులు, పరిచయాలు మాత్రం దేవుని రాజ్యం వెళ్ళా. ఇప్పుడు చెప్పండి, ఇవాళ పూర్తిగా ధర్మశాస్త్రం బోధించట్లా, ఇవాళ పూర్తిగా సువార్తను ప్రకటించట్లా. సగం అందులో అనుసరిస్తున్నారు, సగం ఇందులో అనుసరిస్తున్నారు. సగం ఆవుల్లో ఉంటున్నారు, సగం బర్రెల్లో ఉంటున్నారు. ఆవుల్లో సగం, బర్రెల్లో సగం, అటు ఇటు సగం సగం చేసుకుంటా పరలోకం వెళ్ళిపోతామని భ్రమపడుతున్నారు. అందుకనే పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, వీళ్ళు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే నీతికి కారణమైనటువంటి నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలమైనట్టుగా వారు వెంటారి. మేము ప్రార్థనకి వెళ్ళి, మేము మందిరాలు కట్టి, మేము మందిరాలకి 10,000 రూపాయలు కానుకలు ఇచ్చి, 1,00,000 రూపాయలు కానుకలు ఇచ్చి మేము మేలు చేస్తే మేము పరలోకి వెళ్తాం అనుకునేవాళ్ళు పెద్ద డ్రామా. పిచ్చి పద్ధతిలో సేవ చేయమాకండి. యేసుక్రీస్తు నమ్మటం ద్వారా ఆయన నీలో పాపాన్ని తీసేస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు. ఇప్పుడు నీలో ఇంకా తగాదలు పోలేదు, నీలో అనుమానాలు పోలేదు, నీలో గర్వం పోలేదు, నీలో చెడుతనం పోలేదు, నీలో పాపం పోలేదు. అంటే యేసుక్రీస్తు నిన్నింతవరకు నిన్ను నీతిమంతుడిగా చేయలే. అంటే ఆయన నీతిమంతుడిగా చేసేంత విశ్వాసం ఆయన నువ్వు నమ్మలా. ఇప్పుడు చెప్పండి, ఎవరు దేని కింద ఉండి సేవ చేస్తూ బ్రతుకుతున్నారు? ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులు ఎవరు? సువార్త సంబంధమైన బోధకులు ఎవరు? మీరు ఎలా గుర్తుపడతారు? కాబట్టి ఈరోజు రాత్రి మనం ఒక ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు సంపూర్ణంగా కొన్ని మాత్రమే చెప్పడం కొరకు కొంచెం ఆలస్యమైన కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ రోజున మనం ఎవరి చేతి కింద ఉండి నడిపించబడుతున్నాం, ఎక్కడ ఉండి మోసగించబడుతున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు స్తోత్రాలనైనా. నిన్న ఇది నాన్న ప్రభా, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 11 వరకు పరిశుద్ధుడైన తండ్రి, మీరు చక్కగా మాకు బోధిస్తూ, నీ సత్యమును మాకు చక్కగా బోధిస్తూ మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నారు. తిరిగి నెక్స్ట్ సెక్షన్లో మేమందరం కూడా ప్రభా, తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9, 10, 11 వచనాలు మేము ధ్యానం చేసుకోవడానికి కృపద ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో నెరవేర్చి ముగించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఆమేన్.